హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్ లోని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చెస్ట్ లూజ్ ఆధారంగా కటింగ్ చేయాలా, నడుం లూజ్ ఆధారంగా కటింగ్ చేయాలా, చాలా 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 సమస్యలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఫిట్టింగ్ కరెక్ట్ గా రావాలి అంటే చెస్ట్ లూజ్ ఉండాలి, నడుం లూజ్ ఉండాలి. కటింగ్ చేసినప్పుడు చెస్ట్ లూజ్ అన్నది 100% ఇంపార్టెంట్. నడుం లూజు కటింగ్ చేసినప్పుడు నడుం లూజు మార్కింగ్ చెయ్యకపోయినా బ్లౌజ్ కటింగ్ చెయ్యొచ్చు. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి నోట్ చేస్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు, నడుమేమో 30 ఇంచీలు. ఎప్పుడూ కూడా మనుషులకి మన బ్లౌజులు కుడితే గనక ఎప్పుడు నడుం తక్కువ ఉంటది, చెస్ట్ ఎక్కువ ఉంటది. హ్యూమన్ బీయింగ్ ఎవరైనా సరే, ఎవరికైనా చిన్నపిల్లలకి కుట్టినా పెద్దవాళ్ళకి కుట్టినా అయితే సమానంగా ఉండొచ్చు, లేదా చెస్ట్ తో ఎక్కువ నడుం తక్కువే ఉంటది. సరేనా? ఇప్పుడు ఇక్కడ నేను పెట్టి పొడవు తీసుకున్నాను, బ్యాక్ నెక్ 8 తీసుకున్నాను. ఇవన్నీ నార్మల్ గా మనకు తీసుకున్న కొలతలు. ఇప్పుడు నాకు పొడవు 14 ఇంచులు, 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు బ్లౌజ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా మీరు మార్కింగ్ మిగతా అంతా ప్రాసెస్ అంతా ఒకటే. సరేనండి? ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ సైజుకి తగ్గట్టుగా నేను షోల్డర్ ఏమో అంటే నెక్ డీప్ పెట్టి మనం పెట్టుకుంటాం కాబట్టి షోల్డర్ నేనేమో 6 ఇంచులకి మార్కింగ్ చేస్తాను. అంటే షోల్డర్ ఏమో 5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను, చంకదింపేమో 6 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా ఇక్కడ కూడా సేమ్ 5 ఇంచులు ఉందో లేదో చూసుకుని తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా కలిపేసుకుంటాము. ఇది మెడవెడల్పు అంటే షోల్డర్ ఆర్మ్ డౌన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 6 ఇంచుల దగ్గరికి మనం చంకదింపు అన్నది తీసుకుంటాం. సరేనా? ఆ తర్వాత ఇలా చంకదింపు 6 ఇంచులకి ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఇది ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అన్నది కార్నర్ లోని 1.5 ఇంచుకి ఆర్మ్ రౌండ్ నేను తీసుకున్నాను. ఎంతవరకు మన కొలతలు పెట్టి మనం మార్కింగ్లు చేసుకుంటాం. ఇప్పుడు చెస్ట్ గురించి నడుం కొలతల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చూడండి. మన చెస్ట్ 36 ఇంచులు, 36లోని సగం 18, 18లో సగం 9 ఇంచులు. అంటే చెస్ట్ లో 4వ వంతు అనేది 9 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. అలాగే 2 ఇంచులు ఖర్చులకు పెట్టాం. ఈ బ్లౌజ్ కి నడుము 30 ఇంచులు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 30 ఇంచులు నేను మార్కింగ్ చేయట్లేదు. ఈ చెస్ట్ లూజు మనం 36 పెట్టినప్పుడు 4వ వంతు 9 ఇంచులు వచ్చింది చూసారా, ఇదే 9 ఇంచుల్ని స్ట్రైట్ గా లైన్ చెస్ట్ దగ్గర ఎంతైతే పెట్టామో నడుము దగ్గర కూడా నేను అంతే పెడుతున్నా. మనం సపోజ్ చూడండి, 30 ఇంచులకి 4వ వంతు ఎంత? 7.5 వస్తాయి. 7.5కి మనం 1 ఇంచు మనం డాట్స్ కోసం కలిపితే ఎంత? 8.5. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇక్కడ ఎంత వచ్చింది? 6 ఇంచు మాత్రమే వచ్చింది. ఆ 6 ఇంచు మనం ఏమి తగ్గించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా స్ట్రైట్ గా పెట్టేయండి. పని మనకి ఫాస్ట్ గా అవుతుంది. కటింగ్ చేసేటప్పుడు నడుము కొలతతో అస్సలు అవసరం లేదు. సరేనా? ఇది కదా నేను చెప్తుంది. ఇప్పుడు ఇది 2 ఇంచుల ఖర్చులకి మనం మార్కింగ్ చేసేసాము. ఇప్పుడు మెడ దగ్గరకు వచ్చేటప్పటికి మీ ఇష్టం, మీ మోడల్ తగ్గట్టుగా మీరు మార్కింగ్ చేసుకోండి. 2.5 ఇంచులు మెడ వెడల్పు, అలాగే నేనేమో డీప్ ఏమో 8 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడేమో 3 ఇంచులు కింద వెడల్పు తీసుకుని చక్కగా నెక్ ని మార్కింగ్ అన్నది చేసేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ ని ఎలాగైతే కటింగ్ చేస్తామో సేమ్ మెథడ్ లోనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి. అలాగే హ్యాండ్స్ ఎప్పుడు మీరు ఎలా కటింగ్ చేసుకుంటారో హ్యాండ్స్ ను కూడా మార్కింగ్ చేసి నీట్ గా కటింగ్ అన్నది మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకుంటాం. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది నేను కటింగ్ చేసేసాను. సరేనా? ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ మిగిలిన క్లాత్లోని ఇలా ఫ్రంట్ పార్ట్ కి ఇలా క్రాస్ గా పెట్టి ఫ్రంట్ పార్ట్ ని యాస్టీస్ గా ఎప్పుడు ఎలా మార్క్ చేసుకుంటావు సేమ్ అదే రకంగా మార్కింగ్ చేసుకుంటాం. ఈ బ్లౌజ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను, పూర్తి కటింగ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం అనుకునేది ఏంటి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ నెక్ 6 ఇంచులు అంటే 7 ఇంచుల మార్కింగ్ పెట్టి ఇప్పుడు ఇదంతా ఇలా పెట్టి నీట్ గా ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి హ్యాండ్ కటింగ్ చేసి ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ చేసేసి ఎప్పట్లాగే డాట్స్ మొత్తం అంతా అన్ని పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత లాస్ట్ చేసేది ఏంటి? ఫిట్టింగ్. ఇంక ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి చెస్ట్ లూజ్ ను పెట్టి మనకి ఎలాగా ఖర్చులు పెట్టి చెస్ట్ లూజ్ వస్తుంది, హ్యాండ్ లూజ్ ఎలాగా పెట్టుకుంటాం. నడుము దగ్గరకు వచ్చేటప్పటికి మన నడుము 30 ఇంచులు కదా, ఇప్పుడు మనకి నడుము కొలత కరెక్ట్ గా అవసరం. 30 ఇంచుల్లోని సగం ఎంత? 15. 15లో సగం 7.5. ఈ 15 అన్నది మనం బ్యాక్ పార్ట్ లోనే మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలాగా మనం తక్కువే అంటే ఎక్కువే పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్ గానే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా పెట్టినా నడుములో 4వ వంతు పెట్టినా సరే మనం ఇలాగే కొలుచుకుంటాం మన మెథడ్ లోనే. సరేనా? నడుములో సగభాగం బ్యాక్ సైడ్ కి చూసుకోవాలి. 15 ఇంచుల ఇక్కడికి వచ్చింది కదా, మిగిలింది నాకు 5 ఇంచీలు మిగిలింది. అప్పుడు 5 ఇంచీలని సగం చేస్తే ఎంత? 2.5. ఇప్పుడు ఈ చివరి నుంచి 2.5, ఆ చివరి నుంచి 2.5 మార్కింగ్ చేస్తే
కరెక్ట్ గా మిడిల్ లోని మనకు కావాల్సిన నడుములో సగ భాగం అన్నది మిగిలిపోయింది, మిగతాదంతా ఖర్చులకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోని నడుములో 4వ వంతు ఎంత, 7.5 ఇక్కడ మార్క్ చేస్తాం. అలాగే ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా ఐ బెల్ట్ ని కూడా కలిపి కొలవాలి, 7.5 ఇక్కడ మార్కింగ్ చేసేస్తాం. అంటే నడుము కొలత ఇప్పుడు కొలుచుకుని మార్కింగ్ పెట్టడం వల్ల ఏమైంది, మీరు కొలిచి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినట్టు పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు ఎలాగా కొలుచుకుని ఫిట్టింగ్ చేస్తాం, అలా అయితేనే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగా మనకి ఎక్స్ట్రా మిగిలింది ఎలాగా ఖర్చుల్లోకి ఉండిపోద్ది. అలాగే హ్యాండ్ లూజ్ ఎంతో అంత మార్కింగ్ చేయండి. ఇది 2 ఇంచులు ఖర్చు కాబట్టి చంక దగ్గర నుంచి ఇటువైపుకి 2 ఇంచులకి మార్కింగ్ చేస్తే మీ చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఆ హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న నడుము కొలతకి ఇలాగా లైన్ గీసుకుంటాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి మనం కుట్టు వేసేస్తే మనం అనుకున్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా సైడ్లు మిగిలిపోయిన క్లాతుల్ని కటింగ్ చేసి తీసేసుకుంటాం. సరేనండి. ఇప్పుడు అలా కాకుండా ఇది చూసారా ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రాగా నడుంది కొలత ఎక్కువగా ఉంది కదా బ్యాక్ పార్ట్, అది కట్ చేసేస్తాం. మామూలుగా అయితే ఇలా కుట్టేసి ఆ తర్వాత కటింగ్ చేసి తీసేస్తాం. కాకపోతే ఇది పట్టు సారీ బ్లౌజ్ ఓవర్లాక్ చేయకుండానే మనం ఇన్విజిబుల్ గా మనం ఎలా అంచులు స్టిచ్చింగ్ చేయాలన్నది ఈ బ్లౌజ్ కి కుట్టాను కాబట్టి చూపిస్తాను. చూడండి ఫిట్టింగ్ అన్నది ఇంక ఇదే, అంటే మామూలుగా లైన్ గీసుకున్నాం కదా అక్కడే స్టిచ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు కూడా అక్కడే స్టిచ్ చేస్తాం. కాకపోతే ఇన్విజిబుల్ గా అంటే ఈ అంచులు కనిపించకుండా లోపల వైపుకే వెళ్ళిపోవాలి అంటే గనక చూడండి ఇక్కడ స్ట్రైట్ గా ఏదైతే తక్కువ ఉందో, ఫ్రంట్ పార్ట్ తక్కువ అంచు ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉందనుకోండి, సైడ్లు అవి కటింగ్ చేసి ట్రిమ్ చేసి చక్కగా తీసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం అనుకున్న నడుము లూజు వచ్చేసింది, చెస్ట్ లూజు వచ్చేసింది, అన్ని కూడా మనకి అనుకున్నట్టుగా వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టి చక్కగా ఇక్కడ కుట్లు కదలకుండా ఉంచుకొని పిన్నుల్ని ఇక్కడ ఒక పిన్ పెట్టండి. అలాగే నడుము దగ్గర ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మనం నడుము కొలతతో మార్కింగ్లు చేసుకున్నాం కదా, ఆ 2 మార్కింగ్లు కలిసేటట్టులా పట్టుకుని ఒక దాని మీద ఒకటి ఇక్కడ పిన్ పెట్టండి. ఇప్పుడు వెనక్కి తిప్పి చూస్తే ఫ్రంట్ పార్ట్ అంచు కన్నా బ్యాక్ పార్ట్ అంచు నడుము దగ్గర ఎక్కువ ఉంది. ఆ ఎక్కువగా ఉన్నది ఏదైతే తక్కువ ఉందో ఆ లెవెల్ కి ఇలా చక్కగా స్ట్రైట్ గా ట్రిమ్ చేసి తీసేసుకోండి. హ్యాండ్ దగ్గర కూడా అతిగా ఖర్చులు ఎక్కువ వద్దు అనుకుంటే అక్కడ కూడా మీరు స్ట్రైట్ గా నీట్ గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి. సరే నాకు హ్యాండ్ దగ్గర ఖర్చులు కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తున్నాయి, నేను 2 ఇంచుల ఖర్చులు తీసాను కదా, చిన్నది ఇక్కడ కూడా స్ట్రైట్ గా నేను ఇలాగా కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఈ లైన్ మీద కుట్టేసుకోవడమే. లేదు అన్నప్పుడు ఇలా వెనక్కి తిప్పుకొని రైట్ సైడ్ వైపు ఇప్పుడు కటింగ్ చేసాం కాబట్టి 2 అంచులు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు సమానంగా పట్టుకుని నీట్ గా ఈ 2 అంచుల్ని కలిపి ఒక పాదం ఖర్చు వెడల్పి ఫస్ట్ కుట్టు కొడితే రైట్ సైడ్ వైపు చూస్తున్నారు కదా కుట్టు వస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిప్పేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా కొద్దిగా ఇలా గోరుతో నలిపిన తర్వాత ఫస్ట్ టైం మనం ఈ కొలతలన్నీ మార్కింగ్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ లైన్ మీదే చక్కగా 2 అంచులు పెట్టి కుట్టుకోవాలి. ఆ తర్వాత చంక కుట్లు 2 ఒక దాని మీద ఒకటి వచ్చి చూసేలేవు చూసుకుని ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఖర్చులు, నడుం లూజు మార్కింగ్లు పెట్టి ఫిట్టింగ్లు చేస్తే మీ బ్లౌజ్ మీరు అనుకున్న సైజ్ కి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ లైన్ కుట్టేసిన తర్వాత మీకు నచ్చినట్టుగా ఇంకొక 2 కుట్లు అన్నవి లోపల వైపు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయితే విప్పుకోవడానికి ఖర్చులు వేసుకుంటాం. సరేనండి. ఇప్పుడు చూసారు కదా మన బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకు అసలు నడుము కొలతే అవసరం లేదన్న విషయం తెలిసింది కదా. నడుము కొలతను బట్టి చెస్ట్ లోతుని మనం అంటే చెస్ట్ కొలతను బట్టి నడుము కొలతని అంచనా కట్టకూడదు. అన్ని కొలతలు కావాలి కానీ కటింగ్ అప్పుడు నడుము కొలత అవసరం లేదు.